వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ఆ, ముఖ్యంగా మంచి విషయాన్ని మళ్ళీ మీరు చర్చకు పెట్టారు. సార్ సంతోషం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ ధరణి బాధితుల్లో నేను ఒకడిని. ఉమ్. ఇంతకుముందు కూడా మన డిబేట్ లోనే ఒకసారి మాట్లాడుకున్నా. అవును. రామ్ గోపాల్ గారికి కూడా ఐడియా ఉంది. ఓకే. అది ఎట్లా ఉందంటే తలా పాపం తిలా అదేంటది తలా పిడికెడు అన్నట్టుగా ఆ, ఈ గతంలో కాంగ్రెస్, మధ్యలో తెలుగుదేశం, ఆ, ఆ మధ్యలో టిఆర్ఎస్, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్, ఆ, వీళ్ళందరూ కూడా ఈ రెవెన్యూని మొత్తం కంపు చేశారు. వాస్తవంగా ఎవరు కూడా సంపూర్ణంగా దీని మీద దాన్ని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎవరి టైటిల్స్ వాళ్లకు, ఎవరి భూమి వాళ్లకు, ఎవరి రికార్డ్స్ వాళ్లకు ఇవ్వకుండా ఉమ్, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పటికి కూడా. ఉమ్, ముఖ్యంగా ఇప్పుడు ఈ ధరణి ఎందుకు తెచ్చారు నాకైతే తెలియదు. రామ్మూర్తి గారు ఇలా గొప్పగా చెప్తున్నాడు, 30 లక్షల అసైన్డ్ భూములను మేము కాపాడినాము. ఈ కాపాడితే ఈ మధ్య కాలంలో ఎన్ని ఐఏఎస్ అధికారులు, కలెక్టర్ల స్థాయిలో వ్యక్తులు కూడా ఈ ధరణిని ఉపయోగించుకొని భూములు పట్టాలు ఏ విధంగా ఇచ్చిండ్రు, రాతోరాత్ రికార్డ్స్ ఎట్లా మార్చిండ్రు, అనేక కథనాలు వచ్చినాయి. ఉమ్, తర్వాత ఇప్పుడు ఏం చేశారు, ఈ అసైన్డ్ భూమి ఉందనుకోండి, ఈ అసైన్డ్ లో కూడా రకరకాల అసైన్డ్స్ ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇచ్చినాయి కావచ్చు, లేకుంటే దళితులకు, లేకపోతే ఇట్లా రకరకాలుగా గతంలో ప్రభుత్వాలన్నీ ఇచ్చుకుంటా వచ్చినాయి. ఉమ్, నువ్వేం చేసినావు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే 1982లో, ఉమ్, 82 అంటే ఎంత అండి, 40 సంవత్సరాల క్రితం, అవును. 44 సంవత్సరాలు. 82లో ఒక 30 ఎకరాల భూమిని, ఉమ్, 30 కాదు, అది దాదాపు ఆ నంబర్ మీద ఒక 300-400 ఎకరాలు ఉంది. ఉమ్, నాలాంటి అంటే అప్పట్లో ఎవరో ఫ్రీడమ్ ఫైటర్స్ కు 10 మందికి ఇచ్చారు, మనిషికి 5 ఎకరాలు చొప్పున. దాంట్లో ఒక 6 దగ్గర నాకు అమ్మిన అతను, ఆయనకు అమ్మిన అతను అంటే ఉమ్, నాకంటే ముందు ఈ ఒరిజినల్ ఎవరికైతే పట్టా ఇచ్చిండ్రో, జనరల్ గా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇచ్చేది ఎట్లుంటది అంటే 10 సంవత్సరాల కోసం పట్టా ఇస్తే, ఉమ్, 10 పట్టా ఇచ్చినాక 10 సంవత్సరాలకు అమ్ముకోవచ్చు, ఆయనకు రైట్స్ ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మీ తాత ఆ హక్కుల్ని వినండి, ఇక మధ్యలో డిస్టర్బ్ చేయకండి. క్లారిఫికేషన్ కోసం, నాకు కొంచెం అవగాహన కోసం. ఇప్పుడు నేనేమో బాధితుడిని, మీరేమో ఆడ సమర్థకులు. నేను కూడా సమర్థకుడిని ఒకప్పుడు. కేసీఆర్ నిజంగా కూడా భూమి సమానంగా లేదనే ఉద్యమం చేసిన కుటుంబం నాది. రైతు పక్షపాతి, భూమి సమానంగా ఎందుకు లేదు అని కేసీఆర్ రైతు పక్షపాతి, దాంట్లో అనుమానం లేదు. ఇవాళ నేను ఏ పార్టీ ఉన్నా, ఇవాళ ఆయనను సమర్థించకుండా ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా విశ్లేషించాలి. ఇలా పార్టీ దృక్కోణం లేదు. మళ్ళీ నేను చెప్తున్నది నా బాధ, నా 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 యొక్క కష్టాన్ని చెప్తున్నా, నా కష్టాతీతం. నేను ఎప్పుడో 2002లో కొన్నా. 82లో పట్టాలు ఇచ్చినటువంటి భూమికి అంతకుముందు 3 ఆర్డీఓలు మ్యూటేషన్ చేసి ROR పుస్తకాలు ఇచ్చి, వాళ్ళు ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమిని, 30 ఎకరాల భూమిని నేను కొంటే 2002లో, 2017 వరకు దాన్ని నేను అమ్ముకునేటువంటి అవకాశం ఉండే. నేను దాన్ని అనుభవిస్తూ ఉన్నా. ఇప్పుడు కూడా భూమి ఉంది, అనుభవిస్తున్నా. కానీ నువ్వు వచ్చి ఏం చేసినావు, సడన్ గా దాన్ని ఫ్రీజ్ చేసిండ్రు. ఇప్పుడు మీ భాషలో ఫ్రీజు, మాకు చెప్పింది ఏంటంటే ఇది పార్ట్ బిలో పెట్టిరు, దీని తర్వాత ఇప్పుడు ఈ రైతు బంధు ఇస్తున్నాం కదా, దీనికోసం అని చెప్పేసి కొన్నిటిని పార్ట్ బి పెట్టారు, తర్వాత రిలీజ్ చేస్తారని చెప్పారు. 17-18 బిగినింగ్ లో. సో అది ఈ రోజు వరకు మీరు మరి ఇప్పుడు ఏమైంది, మధ్యలో కేసీఆర్ గారు ధరణి పెట్టే ముందు పెట్టిన తర్వాత మళ్ళా ఒక కొత్త పాస్ బుక్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ కావాలన్నా, ఇతరులకు మనం అమ్మాలన్నా, లేకుంటే దాన్ని ఏం చేయాలన్నా కూడా కొత్త పాస్ బుక్స్ కే విలువ. ఇప్పుడు ఈవెన్ ఆ పాత పాస్ బుక్స్ కి భూమి ఉన్నా కూడా వాడు బ్యాంక్ కూడా లోన్ ఇవ్వడం లేదు. అంటే నా హక్కులన్నీ కూడా నువ్వు హరించేసినావు. ఒక్క కలము ద్వారా నువ్వు ధరణి అని పెట్టేసి కంప్యూటర్ లో లాక్ చేసి ఆ కీ తీసుకుపోయి నీ జేబులో పెట్టుకొని, అరే నా భూమిని లాక్కోవడానికి నువ్వు ఎవడాయా, నువ్వు నీకు అనుభవిస్తే బాధ తెలుస్తుంది. ఈ రోజుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పారు. బంగాళాఖాతం ఎట్టిపోయిందో, అరేబియా సముద్రం ఎట్టిపోయిందో 2.5 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాలు దగ్గర ఇప్పుడు అక్టోబర్ వస్తే 3 సంవత్సరాలు. మళ్ళా మధ్యలో ఏం చేశారు,
దాన్ని పైలట్ ప్రాజెక్ట్ అని ఏదో పెట్టిరు కొన్ని మండలాలు. తర్వాత మొత్తం రాష్ట్రం అంతా అప్లికేషన్లు ఇవ్వండి, మీ బాధలు ఏందో చెప్పంటే లక్షల మంది అప్లికేషన్లు ఇచ్చారు. అవును. నేను ఒక్క ఆ రామసాగర్ అనేటువంటి విలేజ్ ఈ మన ఏదో మండలం పేరు కూడా మర్చిపోతున్నాను. రాయపాల్ ఇప్పుడు రాయపాల్ ఉంది. సార్ తెలుసు రాయపూర్ మండలం. రాయపూర్ మండలం అంటే మండలానికి పోతే దుబ్బాక. గజ్వేల్. గజ్వేల్. మీరు నమ్మండి రవి గారు, ఒక జిరాక్స్ తీసుకోవడానికి గంట పట్టింది. బా. అంటే లైను ఆ ఒక్క ఊరు, చిన్న గ్రామం అది. ఆ అవును, ఒక్క రాయపూర్ ఊరిలో- వెళ్ళాను. ఒక్క ఊరిలో ధరణి మీద ఉన్న అభ్యంతరాలు అప్లై చేయడానికి మీరు అప్లికేషన్ ఇచ్చేయాలండి. మేము అందరినీ మళ్ళీ పిలుచుకుంటూ మీ పరిష్కారం చేస్తామని చెప్పేసి అప్లికేషన్లు తీసుకున్నారు. తీసుకొని కూడా ఇప్పుడు దాదాపు 1 year పైన అయిపోయింది. 1 year అయిందో ఇంకా 1.5 year అయింది దగ్గర. వాళ్ళు పిలువరు, మేము ఫోన్ చేస్తేనేమో మేమే పిలుస్తామండి అంటారు. అసలు సమస్య ఏంటంటే విఆర్ఓలు ఏం చేశారంటే ఆ ఊర్లో సపోజ్ 1000 ఎకరాలు శివారు ఉంది భూమి, రెవెన్యూ రికార్డుల ప్రకారం 1000 ఎకరాలు ఉంది. 1200 మందికో 1300 మందికో పట్టాలు ఇచ్చేసారు. పట్టాలు ఇచ్చి అక్కడ ఎవడు హుషారు ఉంటే వాడు ఆన్లైన్ లో ఎక్కించుకున్నాడు. ఓకే. నాలాంటి అమాయకులేమో నేను ఇన్ టైంలో పోయి ఆన్లైన్ లో ఎక్కించుకోలేదు, నేను చూసుకోలేదు, నీవు ఉండని నా భూమి నాకు అయిపోద్దని. అయితే జరిగింది ఏంటంటే నాది 30 ఎకరాలకు కానీ 13 ఎకరాలు ఆన్లైన్ లో ఉంది, 17 ఎకరాలు ఆన్లైన్ లో కూడా లేదు. ఓకే. నేను కలెక్టర్ని అప్పట్లో వెంకటరామరెడ్డి గారు ఆర్డీఓని కలిసి 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 చివరికి మా కవితమ్మకు మొరపెట్టుకుంటే, హరీష్ రావుకు మొరపెట్టుకుంటే వాళ్ళు కలెక్టర్కి చెప్తే కలెక్టర్ దగ్గరికి పోయినా. కలెక్టర్ ఆర్డీఓని పిలిపించి అంతా చూసి చివరికి 2 చేతులు మొక్కి, ఇది దండం పెడతా సార్, ఇది కేసీఆర్ గారే చేయాలా లేకుంటే సోమేష్ కుమార్ చేయాలా, మా వల్ల అయ్యే పని కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అని చెప్పేసి చేతులు దొరుకుతున్నాడు. కేసీఆర్ గారు స్వయంగా చేయాల్సిందేనా? ఇక కేసీఆరే దేశంలో మోడీని దించాలా, మొత్తం రైతులందరినీ ఏకం చేయాలా. నాయుడు గారు మీరు రండి మాట్లాడదాము, నేషనల్ ఎజెండా తయారు చేద్దామని ఇప్పుడు గొప్పల కోసం చెప్పడం లేదు సార్. పిలిస్తే మేము వెళ్ళి నాలాంటి ఇంకో 4 రైతులు నాయకులను తీసుకెళ్లి, సరే ఏదో ఆయన మా తోచిన సలహాలు ఇచ్చినాము, కొంతమంది రైతు నాయకులను పిలిపించినాము. ఇక ఆయన పిలిచినప్పుడు నా పని చెప్తే బాగుండదని చెప్పేసి అట్లా ఒక 4-5 సార్లు కలిసిన తర్వాత ఒకసారి ఏం చేసినట్టు చిన్నగా ధైర్యం చేసి ఒకటి పట్టుకపోయినది అప్లికేషన్. సార్ ఇది నా పర్సనల్ సమస్య సార్, ఇది చూడండి ల్యాండ్ కి సంబంధించిందని చెప్పిన. ఆడ పెట్టిపో నేను చూస్తా అని చెప్పేసి ఆడ ఉన్నటువంటి వందలాది ఫైల్స్ ఉంటే అక్కడ పెట్టుమన్నాడు. పెట్టిన ఆ తర్వాత మళ్ళా ఆయన కలిసే అవకాశం రాలేదు. విషయం చెప్తున్నా అంటే అసలు ఈ 30 లక్షల మందిది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇప్పుడు భూమి ప్రభుత్వం దగ్గర లేదు. నాలాంటి లేకుంటే అనేక మంది దళితులు లేకుంటే అనేక మంది పేద బీద ఫ్రీడమ్ ఫైటర్స్ లేకపోతే వీళ్ళందరికీ ఇచ్చినటువంటి భూముల్ని నువ్వు లాక్కొని కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఏమీ చేయడం లేదు. కాంగ్రెస్ కూడా కాలయాపన చేస్తూ మళ్ళా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే నాకు అర్థం కాలేదు అసలు. అదే నిన్న ఏదో పొంగులేటి ఒక భూమిని గుంజుకోవాలని చెప్పేసి బట్టినాగులపల్లిలో ఏదో చేశాడు, మొత్తం మీద పెద్ద ఎత్తున చేసిండు. ఇది పాపం బీఆర్ఎస్ వాళ్ళు కూడా గవర్నర్ కలిసారు, వాడికి న్యాయం చేసే పని పెట్టుకున్నారు, సంతోషం. ఇప్పుడు దాన్ని మళ్ళా పక్కగా మరి దాన్ని చర్చకు రాకుండా చేయడం కోసం మరి ఏందో మళ్ళా ధరణి మీద ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మళ్ళా పైలట్ ప్రాజెక్ట్ అంటాడు. అరే మేము అందరం ఇచ్చిన అప్లికేషన్లు ఏం చేస్తావు భయ్? మా సమస్య పరిష్కారం చేయాలి కదా. పరిష్కారం చేయాలంటే వాస్తవంగా ఏమైందంటే వీళ్ళకి ఇప్పుడు జుట్టు బిక్కునే పరిస్థితి వచ్చింది. ఏమైంది, నేను ఇందాక చెప్పినట్టు ఆ ఊర్లో ముందు నిజంగానే భూమి లేని ఎక్సెస్ పట్టాలు రద్దు చేయాలి. రద్దు చేసే దమ్ము వీళ్ళకు ఉందా? రద్దు చేసి భూమి ఉన్నవానికి వ్యాలిడ్ పేపర్స్, మళ్ళా నువ్వు పాస్బుక్లు ఇస్తావా, మళ్ళా నా పట్టాలను పాత వాటిని గుర్తిస్తావా, అది చెయ్యు. అది చెయ్యకుండా కేవలము మళ్ళా మభ్య పెట్టే ప్రయత్నాలు తప్పితే ఈ పైలట్ ప్రాజెక్ట్ తో ఏం కాదు. వీళ్ళు క్లియర్ గైడెన్స్ ఇవ్వకుండా ఏదైతే కేసీఆర్ గారు ధరణిలో అసైన్డ్ భూములని లేకుంటే ప్రభుత్వ భూములని ఇనాం భూములని రకరకాల భూములను నువ్వు పార్ట్ బి అని పెట్టి అప్పుడు ఫ్రీజ్ చేసిండో వాటిని రిలీజ్ చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఊర్లో ఒక 100, 200, 300 ఆ ఊరి సైజును బట్టి సమస్యలు ఉన్నాయి ఇప్పటికి. అవి సరిహద్దులయా లేకుంటే 1 గుంట 2 గుంటలు తక్కువ ఎక్కువ ఉన్నాయని, ఆన్లైన్ లో లేవని, లేకపోతే రకరకాలుగా ఇప్పుడు నాకు పాస్బుక్స్ కొత్తవి రాలేదని, ఏదైతే ఎలక్ట్రానిక్ పాస్బుక్స్ రాలేదని, ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి.
ఇవన్నీ పరిష్కారం చేయకుండా లేకుంటే వీటికి ఒక స్పష్టమైనటువంటి విధానం లేకుండా ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ వాళ్ళు కూడా మూలమైన దానికి చికిత్స చేస్తలేరు. కేవలము పై మెరుగులు పై మాటలు, ఇది వాళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళందరూ కూడా మళ్ళా దీని నుంచి ఏ విధంగా లబ్ధి పొందాలనే దాని మీద తప్పితే నిజమైన అసలైన సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచిస్తలేరు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, రామ్మూర్తి గారు చెప్పారు, ఉద్దేశం మంచిదే కావచ్చు. నేను కూడా కేసీఆర్ నేమి అది ఉద్దేశం తప్పని నేను అనలేదు. కానీ మీరు ఏమీ పరిష్కారం చేయకుండా భూ సమస్యలు అంటేనే అది పెద్ద ఇక తలనొప్పి వ్యవహారం. రామారావు మనం చూసాం, బీఆర్ వ్యవస్థలు రద్దు చేసిండు, ఏం తెలియని తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ అది వాడు కొద్దిగా నేర్చుకోవడానికే కొన్ని సంవత్సరాలు పట్టింది. అట్లా ఏదైతే ఉందో కేసీఆర్ గారు కూడా దాని మీద సమగ్రమైనటువంటి పరిష్కారం లేకుండానే, లేకుంటే దానికి అప్పిలేట్, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, అరే నాకు న్యాయం చేయమని నేను కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా దాన్ని నా చేతిలో లేదు, మీరు సోమేష్ కుమార్ దగ్గరికి పోంటే సోమేష్ కుమార్ కలుస్తాడు ఎవరికన్నా? 3 సార్లు నాకే చీఫ్ సెక్రటరీ ఆ కవిత గారు అపాయింట్మెంట్ చెప్తే 3 సార్లు రమ్మన్నాడు. ఆఫీస్ దాకా పోయినాక లేదు సార్ ఇవాళ బిజీలో ఉండి మళ్ళీ పిలుస్తాడు అని చెప్పిండు. నేను ఎవడికి చెప్పుకోవాలా? ఇది ఒక సాధారణ రైతుగా నాకు ఎదురైనటువంటి చేదు అనుభవము, నా కష్టార్జితము 2002 నుంచి, అంటే 24 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు దాన్ని ₹1 వచ్చే పరిస్థితి లేదు దాని నుంచి. సరే భూమి ఉంది, అది ఎవరికో ఇస్తే వాడు ఏదో 5, 10 ఇస్తున్నాడు, అది వేరు. అయితే దీనికి నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు ఈ పై మెరుగులు కాకుండా నిజమైన చికిత్స చేయండి. మరి అదే సార్, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శాశ్వత పరిష్కారం చేస్తా అంటున్నాడు కదా సార్, నమ్మకం లేదా మీకు? ఇంకెక్కడ నమ్మకం సార్? మీరు రామాయణం అంతా రాముడు సీత నేనేం చెప్పాలా? మంత్రి గారు చెప్తున్నారు సార్ శాశ్వత పరిష్కారం చేస్తాం భూ సమస్యలని అని. మీరు ఒక్క ఊరికి వెళ్ళండి, చలో మీరు ఒక్క ఊరికి వెళ్ళి కూర్చోండి, మీ దగ్గర ధరణిలో లేకుంటే సమస్యలు ఎన్ని ఉన్నాయో రమ్మనండి, ఇంకా ఆ రోజంతా పడుతుంది. కాబట్టి ఇదంతా కూడా కాలయాపన చేయకుండా నేను డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రకటించాలి. దీనికి ఒక మంచి అధికారులను పెట్టండి, నోడల్ ఆఫీసర్లను పెట్టండి, రామ్ గోపాల్ లాంటి వాళ్ళ సజెషన్ తీసుకోండి. పరిష్కారం లేని సమస్యలు ఉంటాయండి రవి గారు, చెయ్యాలనే చిత్తశుద్ధి ఉండాలి. రామ్ గోపాల్ రావు గారు